అండి ఎవరివన్ ఈరోజు అయితే మేము మా బావ ఏదో పని ఉందని బయటకు వెళ్ళాము. కోర్టుకి అయితే మా బావ పని పైన అయితే వెళ్ళాము. వచ్చేటప్పుడు రిటర్న్లో అయితే మా బాబుకి ఒకటి తీసుకొని వచ్చినాము. అదేంటో అని మా బాబుకి చూపిద్దామని సర్ప్రైజ్కి అయితే పెట్టుకున్నాను. వాళ్ళ డాడీ అప్పుడు స్కూల్ దగ్గర లీక్ చేసాడు, సర్ప్రైజ్ ఇస్తాను మమ్మీ అని. వచ్చి ఒకటే ఏంది సర్ప్రైజ్ అని అయితే బుడుకులాడుకున్నాడు. ఆయనకి అది చూపిస్తే ఎలా రియాక్షన్ అవుతాడు, ఎలా హ్యాపీగా ఫీల్ అవుతాడో చూద్దాం సరే. ఓకేనా, వెతుకుతున్నాడు మొత్తం ఇల్లంతా. ఏంటి మమ్మీ చూపి అని కొద్దిసేపు డ్రెస్ అంటే కూడా ఒప్పటం లేదనమాట. వాళ్ళ డాడీ స్కూల్ దగ్గరనే లీక్ చేసినాడు ఆల్రెడీ. సర్ప్రైజ్ ఇస్తుంది మమ్మీ అని మా ఓడ్జుడు మా దొర ఎట్లా వెతుకుతున్నాడు అని. మమ్మీ ఏంటి అని నాకు ఇస్తే అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆయనకి ఇచ్చేదేమో కానీ ఆమె చూసిందంటే నాకేం తెలియని ఏడుస్తాను, అదొక భయం ఉంది. ఒకరికి ఇస్తే ఒకరికి ఏడుపు కదా, ఏమో రోడ్ సైడ్ తక్కువ కదా అని 450 అంటే మా బావ తీసుకున్నాడు. ఆయనకి ఎప్పుడు ట్రైన్స్ ట్రాక్టర్లు అలాంటివి కావాలి కదా అని ఇంకా ఎట్లా వెతుకుతున్నాడు చూడండి. ఏదో మా బావ పనిపోయిన ఈరోజు కోర్టుకి బయటికి వెళ్ళాము. ఇంకా రోడ్ సైడ్ ఉంటే ఏమో నచ్చింటే తీసుకున్నాడు. దాని కళ్ళు మూసుకో. ఇంకా ఇదేంటి దాపెట్టినాను వాషింగ్ మిషన్లో. ఇంకా కళ్ళు మూసుకొని పాపం వెయిట్ చేస్తాను. ఇప్పుడు ఆయనకి ఇస్తాము ఏడుస్తుందని భయం అవుతుంది. ఇలా 450 రోడ్ సైడ్ ఉంటే ఇలాగ అలాంటివే కదా అని తీసుకున్నాడు మా బావ అయితే. ఇప్పుడు ఇస్తే ఎలా ఫీల్ అవుతారో చూద్దానండి వాళ్ళ హ్యాపీనెస్కి. తిరగండి ఇటు కలమి ఓపెన్ చేసి చూడండి. ఇంకా తక్కువ అయిపోయింది మా బాబుకి అయితే. ఉత్త ట్రక్కేనా అంట. ఇంకెలాంటి దేవాళ్ళు నేను ఏదో తెచ్చినాడు కదా వాళ్ళ డాడీ హ్యాపీగా ఫీల్ అవుతారులే అనుకున్నా. ఎలా ఉంది తన్నది? డాడీ తీసుకున్నాను అన్న. ముఖం ఎక్కడ పెట్టు? నచ్చలేదా? అప్పుడప్పుడు మా బావిట్లో పిల్లలకి చిన్న చిన్నవి సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏమో ఇది గుర్తుకుంటుంది కదా అని అయితే వీడియో తీసిన. మీ ఇంట్లో మీ పిల్లలకి ఇలా చిన్న చిన్నవి అయితే సర్ప్రైజ్ చేస్తూ ఉంటారని కామెంట్లు అయితే కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా, ఇంకా ఓపెన్ చేస్తున్నారు. పెద్ద పెద్ద క్రెయిన్ జీపు అలాంటివి పెట్టినారనమాట. 450 అదైతే వాళ్ళ అత్త బర్త్డే కొని ఇచ్చిందనమాట క్రెయిన్. అదే 500 ఇండియన్ మార్ట్లో కొనుక్కున్నాము. ఇది రోడ్ సైడ్ కాబట్టి ఇంత స్ట్రాంగ్ ఉంది, అయినా పెద్దగా ఉంది కానీ 450 బాగానే వచ్చింది. ఎంతమంది మీ పిల్లలకి ఇలా సర్ప్రైజ్లు ఇస్తారో కామెంట్లు అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఆయనకి ఇచ్చిన ట్రక్కును చూసి మా పాప ఏడుస్తుందేమో అనుకున్నాం. మేలే ఏడవలేదు, బాగానే హ్యాపీగా ఆమె కూడా ఆడుకుంటుంది. ఒక 2-3 డేస్ ఆడుకుంటారు. అలానే ఇంకా 3-4 డేస్ తర్వాత ఆమెను అస్సలు ముట్టుకనీడు అనమాట. అలా చేస్తాడు ఆయన. మాత్రం ఆమెను ముట్టుకనీడు. ఆమె మాత్రం ఈయన తీసుకొని అన్నీ ఆడుకోవాలంటాడు. ఏం చేస్తా, ఇద్దరు ఉంటే ఇలానే కదా, ఒకరికొకరు కొట్లాడుకుంటూనే ఉంటారు. ఆమెకి సెల్ కావాలని కింద పడి ఏడుస్తుంది. ఇలాంటివి అవసరం లేదు, ఆమెకు సెల్ ఉంటే సరిపోతుంది. వీడియో చూసిన వాళ్ళైతే లైక్ ఇచ్చి కొత్త